గుడ్ మార్నింగ్. లేచినావు ఏమో చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు లక్ష్మి? కర్రీ వంకాయ అంటే గుత్తి వంకాయనా లేక నార్మలా? నార్మల్ కదా ఇది. అవు అవును. ఆరాధ్య లేచినావా? అన్న లేవలే ఇంకా? ఏంటి అమ్మా? దంచలేదా? అవునవును. ఇప్పటి వరకు దాన్ని దంచితే ఇప్పుడు ఎవరు దంచాలి? అది ఆరాధ్య అట్లాంటి పనులలో అవి ఫాస్ట్ ఉంటుంది. దంచి చూద్దాం ఎలా దంచుతావు. అవి మెరుగుతాయా నువ్వు దంచితే? చాలా బాగా మెరుగుతున్నది కదా. అమ్మ కొద్దిగా దంచిస్తే నీకు దంచుతావు. కొంచెం దంచిస్తుంది. నీకు రాదమ్మా, కొద్దిగా అయినాక తీసుకో. ఓకే, రైస్ కానీ వచ్చింది. వాతావరణం కూల్గా ఉన్నట్టుంది. పడ్డాయా? అవు కొన్ని సైడ్లు వర్షాలు పడుతున్నాయి కదా. ఆంధ్రాలో మొత్తం వర్షాలు ఉన్నాయి. అవు పాపం చాలా వరదలు వచ్చేటట్టు పడుతున్నాయంట. మన సైడు లేదంట కానీ అవు అవును కొన్ని ప్రాంతాలు ఉన్నట్టున్నాయి. అవు అమ్మా దంచుతుంటే మ్యూజిక్ వస్తున్నది. మ్యూజిక్ మ్యూజిక్ ఇస్తున్నావా అమ్మా? ఆరాధ్య మ్యూజిక్ ఇస్తున్నావా? పాట పాడితే మ్యూజిక్ ఇచ్చేటట్టుంది దాంతో ఆరాధ్య. అయ్యో సౌండ్ వస్తుంది. ఇంకా లేకొచ్చిన వాడు నైట్ బాగా లేట్గా వాళ్ళకి చదువుకున్నాడు. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకోసం చదువుకుంటాను ఉన్నాడు. రాసుకుంటా చదువుకుంటా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నైట్ బాగానే 11 అయిపోయింది. అప్పటి వరకు చదివాడు. అందుకే ఇంకా లేవలేకుండే, అందుకే లేపేస్తుంది. జాబ్ పేపర్ చదువుతున్నా. పేపర్ వచ్చిందా లేదా బయట చూస్తా. వెళ్ళినట్టుండు, బయటికి పోయినట్టుండు. మొత్తం మబ్బులు ఉన్నాయి, వర్షం పడుతుంది. ఏం చేస్తాం మళ్ళీ. తాతయ్య లేడమ్మా, చూద్దాం. దంచినావా? చూద్దాం మెరిగిందా? అవునవును మెరిగించినావు. అయితే లైట్గా మెరిగించింది. ఇంకొంచెం దంచు. కానీ తినడానికి తినాలి కూడా ఎవరు. దంచు. ఒకప్పుడు రోల్లో ఇట్లా దంచుతుంది తెలుసా అమ్మ? మిక్సీ లేనప్పుడు ఇట్లా దంచుతుంది తెలుసా? పెద్ద రోకలతోటి. మీకు తెలియదు, మీకు చిన్నపిల్లలకు తెలియదు. ఇప్పుడు రోకలు అంటే కూడా తెలియదు కదా ఆరాధ్య? మన దగ్గర ఉన్నది తెలుసు, లేకపోతే తెలియదు. మంచిగా టేస్ట్ అయ్యేది. అంటే ఉల్లిగడ్డ వేయించినాక వేస్తాము కదా. పులిహోరనా?
ఎందుకు వంకాయ కర్రీ చేస్తున్నా మంచిగా. చపాతీ చేస్తాం. చపాతి ఇంకా సూపర్. పిండి అయిపోయింది. చపాతీ జొన్నాలు వేపిస్తా రావాలి. నిన్న వేరే వరకు మీరు ఉండేవు, ఇక పని ఉండే కదా. వాతావరణం కూల్ ఉంది అమ్మ, వర్షం వచ్చేటట్టు ఉంది. ఆగిపోయినాయి మళ్ళీ. నేను చెట్లకు నీళ్ళు పోతాం అనుకున్నా కానీ ఇక అవసరమా అనిపిస్తుంది. సాయంత్రం పోస్తుంది కడి తీయకు. ఏం చేస్తావు ఇంకా? నాడు ఎట్లుందా ఇంకా అది అవసరం ఉంది. పిల్లలు అయితే సతాయిస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. టైంపాస్ ఆరాధ్య. కోతి మంకీలాగా ఎగురుతున్నావు, అది తాకుతుంది. అల్లం వెల్లిపాయలు ఒలిచి పెట్టుకుంటే వ్యక్తికి వేసుకుంటే అయిపోతుంది. అట్లనే అయితే ఇప్పుడు పసుపు వేసింది కదా, అట్లా అయితే అల్లం అవు ఓకే అవు కర్రీ చేయి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిండ్రు ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళినాక అయితే నేనైతే ఇగో అంట్లు తోమి కిచెన్ కట్ అంతా నీట్గా చేసేసిన ఫ్రెండ్స్. నీట్గా చేసి కిచెన్ కట్ట అంతా క్లీన్ చేసే వరకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ 40-45 మినిట్స్ అయితే తప్పకుండా పడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలకు లంచ్ బాక్స్లోకి మార్నింగ్ టిఫిన్ అయితే చపాతి తినేసి వెళ్ళారు. ఇక వంకాయ కర్రీ అయితే చేసిన ఫ్రెండ్స్. వంకాయ మసాలా వేసి చేసిన. బాగా వచ్చిందని అన్నాడు మా శరత్ బాబు. తిన్నాడు, బాగుందమ్మా అని అన్నాడు. ఒక చపాతి తినేసి వెళ్ళిండు. మా పాప అయితే ఓన్లీ పాలు తాగి వెళ్ళిపోయింది. ఆమె తిండి తినాలంటే భయపడుతుంది ఫ్రెండ్స్. అందరు పిల్లలు ఇంతేనా, మా పాపనే అంతనా? నాకైతే చాలా బాధ. చిన్న ఉన్నప్పటి నుంచి తిండి అయితే తినదు ఫ్రెండ్స్ ఆమె. కిచెన్ స్టవ్ అంతా నీట్గా చేసుకొని అంట్లయితే తోమేసుకొని బట్టలు ఉతికేసిన ఫ్రెండ్స్. బట్టలు అయితే ఆరేసిన. గాలికి అయితే ఉంటలే ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఉన్నాయి, కింద ఆరేసేయాలి. వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. వేరే డిస్ట్రిక్ట్లో అయితే వర్షాలు అయితే పడుతున్నాయంట. ఇక్కడ వర్షం ఇంతకుముందు వచ్చి చినుకులు వచ్చి పోయింది. గాలి అయితే బట్టలు కొట్టుకుపోయేటట్లు వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా చెట్లు. పని అయితే అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తిందామని కూర్చున్నా. ఇంకా వంకాయ కర్రీ, చపాతి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఒక బుక్క తిన్నా. ఇప్పుడు పని అయితే మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఏం చేస్తాంరా? కుంటే పిచ్చి ఆడుతుర్రా? ఒకటేనా పంట అయిందా? ఇప్పుడే స్టార్ట్ చేసిరా? ఓకే ఆడు. ఆమె చిన్నామని చూసి ఆట ఆడుతున్నారా? చిన్నామని చూసి తొండాడుతున్నావారా? ఓకే ఓకే జర ఆమెకు రాదు కదా పాపం. చిన్నామే ఆడిపిసుకో మంచిగా. సరే చెరుకు తిందాం, వస్తారా? చెరుకున్నది. నీవవుట? ఓకే చెరుకు తిందాం రాని.
తిన్నాక అద్దా అన్న తుమ్మి చెక్కలు చెరుకు అయితే తిందామండి ఇక చెరుకు మన ఇంటికన్నే వండింది ఎక్కడ తేవాల్సిన అవసరం ఏం లేదు తిన్నాక మసాలా అవమ్మా చాలా రోజులైంది. టేస్ట్ కూడా బాగుంది. నిన్న టేస్ట్ సూపర్ ఉంది ఎవరు మేము తిన్నాం పిల్లలు తినలేరు మా స్కూల్కి పోయినా మేమేమో మంచి ఒడుస్తావా ఇది అప్పుడు అయితే తినేసేయండి. ఏడుకు ఆ, వీళ్ళకి మంచిగా పీసెస్ తీసేట్లాగా చేద్దాం అప్పుడు తెల్ల చెరుకు చాలా ఉంటుండే మన చాలా చాలా మంది తీసుకోవాలి. మా ఫ్రెండ్స్కి అందరు బంధువులందరూ కూడా మంచితుంటుంది ఇట్లా చిన్న ముక్క ఇట్లా తీసుకో తినేసి ఇక్కడ కింద కూర్చో అట్లా ఇట్లా సిటీలో పోతే ఇట్లా బండి మీద అమ్ముతారు ఇట్లా చిన్న 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 ముక్కలు చేసి ఇట్లా అమ్మేస్తారు ఇక ఓయ్ చిన్న చిన్నగా ముక్కలు చేసి చాలా బాగుంటాయి దిస్ అయితే బాగుంది మేము చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా చేసిస్తుండే మా అత్తమ్మ కూడా ఇట్లా తీసుకొని తింటుండే తెలుసా. ఆమె కూడా ఇట్లా తింటుండే ఇది కూడా అని ఆమె తిండికి పనులు నొప్పి అయినా కూడా మంచిగా తింటుండే తెలుసా. ఆమె పానం తెలుగు చాలా ఇష్టంగా తింటుంది. అప్పట్లో మన శని పక్క ఇక్కడ సైడు చాలా వేస్తున్నారు అది బాగున్నాడు మొత్తం చెరుకులు వేస్తుంది మన దాన కూడా వేస్తుంది అంటే ఒకప్పుడు లేకుండా అక్కడ సైడ్ పక్కల చేనుల కానీ అందరి కానీ ఒకరికొకరు అప్పట్లో మంచిగా ఉంటుంది కదా రుచుకుంటుంది తింటుంది భలే టేస్ట్ బాగుంది. మన ఊళ్ళో అప్పుడు చెరుకు అంటే ఫేమస్ మన ఊరు అవును అంటారు. అత్తమ్మ కూడా అంటుండే బాగా అందరూ అంటారు. మా అమ్మ కూడా సూపర్ మన ఊరే చెరుకు ఫేమస్ అప్పట్లో చాలా పండిస్తుంది బెల్లం తయారు చేస్తుంది బెల్లం ముద్దలు చేసి అమ్ముతుంది అప్పట్లో మార్కెట్కు తీసుకుపోతుంది ముద్దలు ఎంత 20 కిలోలు ఎంత ఉంటుండే బాగుంటుండే దానికి గీక అందించుంది మన దగ్గర కూడా వేస్తారా ఆపు మన ఇంట్లో కూడా వేస్తారా నేను పెద్ద అయినాక చేయలేదు నేను ఉండకపోతే ఇట్లా చేసినట్ట కానీ దీనికి లేబర్ ఎక్కువ అవసరం ఉండడం వల్ల అందరూ మానేరు లేబర్ చాలా పని ఉంటుంది అన్న చెరుకు నేను తినప్పుడు మిషన్లు అయినాయి కదా అయినాయి కానీ మన ఏరియాలో అందిస్తలేదు అందిస్తలేదు కానీ మీరు ఇప్పుడేమో మిషన్లు అయినాయి. అప్పుడేమో మనుషులే చేస్తారు. మనుషులే చేస్తుంది మొత్తం ప్రతి ఒక్కటి మనుషులు చేస్తారు. అప్పుడు మనుషులు కూడా పనులు ఉంటుండే. ఇప్పుడేమో అన్ని మిషన్ అవుతుంది. బట్టలు కుట్టడానికి అవు ముందు అంటున్నాము. అమ్మమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్దమ్మ ఉంది నాకు పెద్దమ్మకు ఫ్రాకులు అమ్మమ్మని కుట్టేస్తున్నాను కదా చేత్తోడు చేతను కుట్టేస్తున్నాను. మంచిగా ఫ్రాకులు కుట్టేస్తున్నాను. కొంచెం కొంచెం పడుతుంది పోతుంది వర్షము. ఎదరైతే కూలు ఉన్నా కొంచెం ఎండ కొట్టింది. రోజు పొద్దున బట్టలు ఉతికేసిన వర్షం పడ్డది. బట్టలు ఆడి అనవసరంగా ముందలేసుకున్నాను. కాకపోతే ఆరేసినప్పుడు పడ్డది మళ్ళీ తగ్గిపోయింది. గాలని బట్టలు తీసినాక వర్షం వచ్చింది. మేము స్కూల్కి వెళ్ళాక ఎండ వచ్చేసింది. వాన కొట్టడానికి కార్లో పోయినాము వాన లేదు బైక్ మీద పోతే వాన వస్తుంది ఒకసారి ఎందుకు ఈవినింగ్ టైంలో వస్తే రావాలి. రోజు ఎండ అయింది కదా మనం వచ్చేటప్పుడేమో సూపర్ అయితే సూపర్. మనం ఇప్పుడే చేసినాం. చాలా స్వీట్ ఉంది హెల్త్ కూడా మంచిది చెరుకు ఎక్కువ మంచిది కాదు కానీ చెరుకు తినొచ్చు షుగర్ మంచిది కాదు కానీ బెల్లం కూడా మంచిది. బెల్లం కూడా మంచిదే
బాబు మనం ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇక నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాం. డిన్నర్లోకి వేడివేడిగా పులిహోర చేసింది ఫ్రెండ్స్. ఉదయం వంకాయ కర్రీ ఉంది, వంకాయ కర్రీ వైట్ రైస్ ఉంది, దానికి తోడుగా పులిహోర చేసింది. పులిహోర అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. దాంట్లోకి చట్నీ చూసిందా, అల్లం అల్లం వెల్లిగడ్డ మిరప పొడి కారంతో కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి, చాలా బాగుంటుంది. బాగుంది సార్. మీకు ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అట్లానే కొంచెం కారం కలుపుదామని కలిపిన. మా పిల్లలు అయితే అది వేసుకొని తింటుంటారు వేడి వేడి అన్నంలో. ఇట్లా అయితే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, కారము వేడి వేడి అన్నము కానీ పులిహోరలో కానీ చాలా బాగుంటుంది. 3 times 4 times వేసుకున్నా కదా. అన్నం ఒకటి కొంచెం వేసుకుంది ఏదో మంచిగా తినాలి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టం నాకైతే. బాబు తిన్నాడు కదా, తిన్నాడు మామ, తిని బయటకు బయట. అయిపోయిందా? ముందు చేసుకుంటుంది అదే వేడి వేడి. ఎగ్జామ్ లేదా అద్యా? హోంవర్క్ కూడా ఇచ్చిరా మీకు? అది ఇదినే రాస్తామన్నా. ఓహో. ఎగ్జామ్ ఉంది. ప్రాక్టీస్ చేయమన్నారు. ఇది అలా ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్.